అక్కినేని అఖిల్ హీరోగా మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందిన లెనిన్ మూవీ జూలై 10వ తేదీన రిలీజ్ కానుంది. ఇప్పటిదాకా అఖిల్ హీరోగా రూపొందిన చిత్రాలేవి అంతగా అలరించలేదు. దాంతో లెనిన్ పైనే అఖిల్, అక్కినేని అభిమానులు కూడా హోప్స్ పెట్టుకున్నారు. అఖిల్ లీడ్ రోల్లో రూపొందిన 7వ చిత్రం లెనిన్. అందువల్ల ఈ మూవీ తప్పకుండా విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. చిరుతప్రాయంలోనే చిన్నారి అఖిల్ సిసింద్రి మూవీలో టైటిల్ రోల్ పోషించి ఆకట్టుకున్నాడు. యంగ్ హీరో అయిన తర్వాత ఇప్పటికీ 5 చిత్రాల్లో హీరోగా నటించారు అఖిల్. లెనిన్ ఆయనకు 6వ సినిమా. సిసింద్రితోనూ లెక్కిస్తే అఖిల్ లీడ్ రోల్లో కనిపించిన 7వ చిత్రంగా లెనిన్ నిలవనుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అక్కినేని ఫ్యామిలీ హీరోస్కు 7వ సినిమా ఏదో విధంగా ఓ స్పెషల్గా నిలుస్తుందని అంటున్నారు. అక్కినేని నటవంశ మూలపురుషుడు, నట సామ్రాట్ ఏఎన్నార్. ఆయన తొలిసారి ధర్మపత్నిలో చిన్న పాత్రలో తెరపై కనిపించిన శ్రీ సీతారామ జననం నుండే లీడ్ రోల్లో నటించారు. అలా ఏఎన్నార్ 7వ సినిమాగా 1949 నాటి కీలుగుర్రం నిలిచింది. మీర్జాపురం రాజా దర్శకత్వంలో తెరకెక్కిన కీలుగుర్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ రజతోత్సవం చూసింది. అంతకుముందు ఏఎన్నార్ నటించిన బాలరాజు కన్నా మిన్నగా కీలుగుర్రం జైభేరి మోగించింది. ఇక ఏఎన్నార్ నటవారసునిగా వచ్చిన నాగార్జున 7వ సినిమా అగ్నిపుత్రుడు. తండ్రి ఏఎన్నార్తో కలిసి నాగ్ నటించిన ఈ చిత్రానికి కె రాఘవేందర్ రావు దర్శకత్వం వహించారు. ఈ మూవీ అంతగా అలరించలేకపోయినా అప్పట్లో నాగ్ సినిమాల్లో మంచి ఓపెనింగ్స్ చూసిన మూవీగా నిలిచింది. నాగ్ వారసుడు నాగచైతన్య జోష్ మూవీతో తెరంగేట్రం చేశారు. ఆయన 7వ సినిమాగా మనం రూపొందింది. ఇందులో అక్కినేని హీరోలందరూ ఒకే ఫ్రేమ్లో కనిపించడం విశేషం. ఈ మూవీ ఘన విజయం సాధించింది. ఇలా అక్కినేని హీరోలందరికీ 7వ సినిమాలు అచ్చివచ్చాయి. నాగచైతన్య 7వ చిత్రాల్లో ఏఎన్నార్ కూడా కనిపించడం విశేషం. ఇప్పుడు అఖిల్ 7వ సినిమా లెనిన్కు ఆయన తండ్రి నాగార్జున నిర్మాణ భాగస్వామి. మరి ఇందులో స్పెషల్ ఏంటి అంటే, ఈ చిత్రానికి నందమూరి నటవంశం 3వ తరం స్టార్ హీరో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇన్ని పాజిటివ్ వైబ్స్, సెంటిమెంట్స్ నడుమ వస్తున్న లెనిన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.